సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని ఐలాపూర్ హైడ్రా భారీ ఆపరేషన్ కు సిద్ధమైంది. నిజాం కాలం నాటి భూములు కబ్జాలతో అన్యక్రాంతమవుతోంది. సుమారు 1260 ఎకరాల భూమికి ఇప్పటికే 400 ఎకరాలకు పైగా శాశ్వత నిర్మాణాలు వెలిశాయి. మిగిలిన మరో 860 ఎకరాలతో కూడా పలువురు కబ్జాకు యత్నిస్తున్నారు. గతంలో ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా కబ్జా రాయిలు ఇష్టారాజ్యంగా నిర్మించుకున్న ఫామ్ హౌస్లను తొలగించనుంది హైడ్రా. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని ఐలాపూర్లో హైడ్రా భారీ ఆపరేషన్ కు సిద్ధమైంది. నిజాం కాలం నాటి భూములు కబ్జాలతో అన్యక్రాంతమవుతోంది. సుమారు 1260 ఎకరాల భూమికి ఇప్పటికే 400 ఎకరాలకు పైగా శాశ్వత నిర్మాణాలు వెలిశాయి. మిగిలిన మరో 860 ఎకరాలతో కూడా పలువురు కబ్జాకు యత్నిస్తున్నారు. గతంలో ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా కబ్జా రాయిలు ఇష్టారాజ్యంగా నిర్మించుకున్న ఫామ్ హౌస్లను తొలగించనుంది హైడ్రా. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఫ్రేమ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. ఫ్రేమ్. థ్యాంక్ యూ స్వాతి. హైడ్రా ప్రస్తుతం ఏదైతే సుమారుగా హైడ్రా ఆపరేషన్ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఈ రోజు చేపట్టేటువంటి ఒక ఆపరేషన్ భారీ ఆపరేషన్ కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో ఏదైతే అమీన్పూర్ లో చేపడుతున్నటువంటి ఒక ఐలాపూర్ లో ఉన్నటువంటి సుమారుగా అంటే అప్పుడు గతంలో ఏదైతే ఈ నిజాం కాలం నాటిన ఉన్నటువంటి సుమారుగా 1260 ఎకరాలకు గాను ఇప్పటికే క్రమేపీ 400 ఎకరాలకు పైగా కూడా పూర్తిగా అన్యాక్రాంతం అయిపోయింది. ఆయా ప్రాంతాల్లో కూడా ఇప్పటికే పూర్తిగా శాశ్వత నిర్మాణాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాత మిగిలినటువంటి సుమారు 860 ఎకరాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఫారెస్ట్ ల్యాండ్ సంబంధించినటువంటి ఈ యొక్క ఏరియాను కూడా చాలా మంది అటు స్థానికంగా ఉన్నటువంటి పలుకుబడి ఉపయోగించే ఒక ప్రాంతాన్ని కూడా సుమారుగా ఒక్కొక్కరు 40 ఎకరాలు 50 ఎకరాలు ఇలా ఆక్రమించి వారి ఫామ్ హౌస్ కూడా నిర్మించినటువంటి పరిస్థితి కూడా నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే గతంలో హైకోర్టు కూడా దీనిపై ఎలాంటి నిర్మాణాలు కూడా అక్కడ చేపట్టుకున్నటువంటి ఆదేశాలు కూడా జారీ చేసింది. అయినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వారికి ఉన్నటువంటి పలుకుబడిని ఉపయోగించి అక్కడ ఫామ్ హౌస్ ను కూడా నిర్మిస్తున్నారు. గతంలో 2003లోనే ఈ యొక్క భూములను కూడా పూర్తిగా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి అక్కడ అంటే బలహీన వర్గాలకు చెందినటువంటి కొంతమంది ప్రజలను కూడా ఆయా ప్రాంతాల్లో తాత్కాలికంగా గుడిసెలు వేసుకొని ఉండేటటువంటి ఏర్పాట్లను చేసి వెనకాల నుంచి కూడా బడాబాబులు కూడా సుమారుగా ఒక్కొక్కరు 40 నుంచి 50 ఎకరాలు కూడా కబ్జా పెట్టేటువంటి పరిస్థితి కూడా నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే మరొకసారి కూడా 2013లో కూడా హైకోర్టు ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా ఉండాలి, అక్కడ ఉన్నటువంటి ఖాళీ ప్రాంతాలంతా కూడా రికవరీ చేసి ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి నేతలు పలుకుబడి ఉపయోగించి ఈ యొక్క భూమిని కూడా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయలేనటువంటి పరిస్థితి కూడా నెలకొన్నది. అయితే ప్రస్తుతం ఈ యొక్క తాజా పరిణామాల నేపథ్యంలో కూడా హైడ్రా కూడా ఇన్వాల్వ్ అయింది. సుమారుగా భారీగా 1000 నుంచి 1500 మంది భారీ పోలీస్ బందోబస్తుతో పాటు మరొక 500 మంది రెవెన్యూ అధికారులు హైడ్రా సిబ్బంది కూడా ఈ యొక్క ఆపరేషన్ లో పాల్గొన్నారు. సుమారుగా ఇప్పుడు పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఉన్నటువంటి 400 ఎకరాలు మినహా కూడా ఉన్నటువంటి 860 ఎకరాలను కూడా పూర్తిగా రికవరీ చేసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసే దిశగా కూడా ఈ రోజు హైడ్రా ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క భారీ ఆపరేషన్ కూడా చేపట్టిందని కూడా చెప్పుకోవచ్చు స్వాతి. థ్యాంక్ యూ ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.